కాంతార చాప్టర్ 1 మూవీలో చెప్పిన శివుడి గణాల గురించి, బ్రహ్మ రాక్షసుడి గురించి మీలో ఎంతమందికి తెలుసు? శివుడి గణాలు అంటే సమూహం, దళం, సైన్యం అనే అర్థం వస్తుంది. శివుడికి సేవ చేసే దేవతా సైన్యంగా చెప్పుకుంటారు. సింపుల్ గా చెప్పాలంటే ఈ గణాలు శివుడి యొక్క డివైన్ ఎనర్జీస్. పురాణాల ప్రకారం శివుడితో ముడిపడి ఉన్న ఈ గణాలందరికీ అధిపతి గణపతి దేవుడని నమ్ముతారు. కాంతార మూవీలో ఉన్న మెయిన్ క్యారెక్టర్ స్టోరీ ప్రోగ్రెషన్ కి ఎంతైతే ఇంపార్టెంటో ఆ కథ జరిగే లొకేషన్ కూడా అంతే ఇంపార్టెంట్. కథ మొత్తం ఒక అడవి దగ్గర ఉన్న గ్రామంలో జరుగుతున్నప్పటికీ డైరెక్టర్ మనకి ఫిలాసాఫికల్ గా చెప్తుంది మాత్రం మనిషికి నేచర్ కి ఉన్న బాండింగ్. ఆ గ్రామస్తులు ఆ అడవిని దైవ ప్రాంతంగా భావిస్తారు. అందుకే మీరు మూవీలో చూస్తే ఫారెస్ట్ ఆఫీసర్ ఆ ల్యాండ్ ని ఒక ఫారెస్ట్ రిజర్వ్ కింద చేయాలనుకున్నప్పుడు శివ ఇంకా మిగతా గ్రామస్తులు అడ్డుపడుతూనే ఉంటారు. ఇదంతా ప్యారలల్ గా జరుగుతున్నప్పటికీ మన ప్రొటాగనిస్ట్ అయిన శివకి కొన్ని దైవ సంకేతాలు కనిపిస్తూ ఉంటాయి. తన కుటుంబ వారసత్వంగా వస్తున్న ఈ భూతకోల వేషధారణను కూడా మొదట్లో చేయనని చెప్తాడు. తన నాన్న కూడా ఇలానే భూతకోలలో నిమగ్నమై ఉన్నప్పుడు అదే అడవిలో మాయమైపోయింది శివకి తెలిసినప్పటి నుండి అదొక ట్రామాలో తన్ని కొండిపోతుంది. కానీ మూవీ క్లైమాక్స్ కి వచ్చేసరికి శివాని అర్హుడుగా భావించి ఆ అడవిని దక్కించుకోవాలనుకున్న విలన్ నుండి ప్రజలని ఆ అడవిని కాపాడడానికి ఆ గులిగ దైవమే శివాలో చేరుతుంది. కాబట్టి అధర్మం పెరిగిపోయినప్పుడు ఆ దైవమే అవతారం ఎత్తుతుందనే దానికి ఈ క్లైమాక్స్ సీన్ ఒక ఎగ్జాంపుల్. ఫిల్మ్ మేకింగ్ టర్మినాలజీలో సెటప్ అండ్ పే ఆఫ్ అనే రెండు పదాలు ఉంటాయి. ఏదైనా ఒక ఐడియాని లేదా అండర్లయింగ్ స్టోరీ లైన్ ని ఒక సీన్ లో ఓపెన్ చేసి సేమ్ అదే సీన్ లో చెప్పిన దానికి ఆన్సర్ లేదా ఒక కనెక్షన్ ని తర్వాత ప్రొసీడింగ్స్ లో ఇస్తారు. కాంతార మూవీ స్టార్టింగ్ లో ఆ గ్రామస్తులలో ఒకరికి పంజుర్లి దైవం వచ్చినప్పుడు ఆ రాజు ఆ పంజుర్లి దైవానికి ఇచ్చిన ప్రామిస్ బ్రేక్ చేస్తే, అంటే నువ్వు కానీ నీ వారసత్వం గానీ మళ్ళీ ఈ అడవి తిరిగి కావాలని తీసుకుంటే నేను క్షమిస్తానేమో గానీ క్షేత్రపాలకుడైన గులిగా మిమ్మల్ని వదలడని హెచ్చరిస్తారు. ఇది ఒక సెటప్ అనుకుంటే క్లైమాక్స్ కి వచ్చేసరికి మూవీలో మెయిన్ విలన్ ఆ రాజు యొక్క వారసత్వం అవ్వడం, తను ఆ అడవిని దక్కించుకోవాలనుకోవడం, ఈవెన్చువల్ గా ఫస్ట్ లో ఆ రాజు దైవానికి ఇచ్చిన ప్రామిస్ ని నా వారసత్వం బ్రేక్ చేసింది కాబట్టి సాక్షాత్ ఆ గులిక దైవమే శివాన్ని ఆవహించి విలన్ ని చంపేస్తుంది. ఈ సీన్ ఆ సెటప్ కి సంబంధించిన పే ఆఫ్. ఓన్లీ కాంతార మూవీ అయినా కాకుండా మీరు చూసిన సినిమాస్ లో ఇలా సెటప్ అండ్ పే ఆఫ్ సీన్స్ ని మీరు గమనిస్తే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. కాంతార మూవీ పార్ట్ 1 లో అయినా కానీ పార్ట్ 2 లో అయినా కానీ వరల్డ్ బిల్డింగ్ అనేది పెరుగుతూ వస్తుంది. మీరు గమనిస్తే కాంతార చాప్టర్ 1 మూవీ నుండి వచ్చిన కాంటెంట్ లో ముఖ్యంగా అవపడుతూ వచ్చింది కదంబ డైనస్టీ అని. చరిత్ర చూసుకుంటే ఈ కదంబ డైనస్టీని స్థాపించింది మయూర శర్మ అనే రాజు. పూర్వం భారతదేశంలో అప్రాక్సిమేట్ గా 4th సెంచరీ నుండి 6th సెంచరీ వరకు పరిపాలనలో ఉండేది. అండ్ చరిత్ర చూసుకుంటే ఈ రాజవంశంలో శైవతత్వాన్ని ప్రేరేపించేవారట. బ్రహ్మ రాక్షసుడు అంటే ఎవరు? బ్రాహ్మణులలో దైవ జ్ఞానాన్ని కలిగి ఆ జ్ఞానాన్ని మంచి కోసం వాడేవారు కొంతమంది ఉంటే, అదే బ్రాహ్మణ ఇంట్లో పుట్టి చెడు పనులు చేసేవారు, బ్లాక్ మ్యాజిక్ వంటివి చేసేవారు, ఇతర బ్రాహ్మణ వారి ధనాన్ని దొంగలించేవారు కాలాంతరం చనిపోయాక ఇలా బ్రహ్మ రాక్షసుడుగా మారతారని చెప్తారు. బ్రహ్మ పురాణం ప్రకారం దేవశర్మ అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయనకి సోమశర్మ అనే కొడుకు జన్మిస్తాడు. బ్రాహ్మణులకి పండితులకి ఉపనయనం జరిగిన తర్వాతే వాళ్ళ యజ్ఞాలలో పూజారిగా చేస్తారు. కానీ సోమశర్ముడు మాత్రం తనకి ఉపనయనం కాకముందే ఒక యజ్ఞంలో పూజారిగా చేయడం వల్ల కాలాంతరం చనిపోయాక తన బ్రహ్మ రాక్షసుడుగా మారతాడు. మన దగ్గర ఎంత జ్ఞానం ఉన్నా, ఎంత పండితులమైనా అధర్మదారి ఎంచుకుంటే మనం చేసిన కర్మల వల్ల చెడు మళ్ళీ తిరిగి మన వైపే వస్తుంది. ఇప్పుడు వచ్చే కాంతార చాప్టర్ 1 ఈ కాంతార మూవీకి ప్రీక్వెల్ అంటే ముందు జరిగే స్టోరీ అవ్వడం వల్ల డైరెక్టర్ రిషబ్ శెట్టి గారు భూతకోల, పంజుర్లి దైవం, గులిగ దైవం, శివుడి గణాలు ఇలా మన డివైన్ కల్చర్ లోకి రూటెడ్ గా వెళ్ళబోతున్నారని తెలుస్తుంది. ఈ భూతకోల అనే ట్రెడిషన్ కర్ణాటక, తులునాడులో అందరికి తెలిసినా కూడా ఫస్ట్ కాంతార మూవీ రావడం వల్ల ఈ కల్చర్ గురించి ఇండియా వైడ్ గా తెలిసింది. అండ్ మూవీ అనే ఒక మీడియం వల్ల వన్ ఆఫ్ ద అడ్వాంటేజెస్ ఏదైనా ఉంది అంటే అది ఈ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ అని చెప్పుకోవాలి. మన పురాణాల్లో మన కల్చర్ లో ఉన్న కథల నుండి మనం ఎన్నో నేర్చుకునేవి ఉన్నాయి. అండ్ వాటిని ఒక ప్రాపర్ మూవీలా తీయడం వల్ల ఈ కథలన్నీ అందరికీ తెలుస్తూ ఉన్నాయి. అండ్ ఈ వీడియోని ఇక్కడి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియోస్ కనుక మీకు ఇంట్రెస్టింగ్ గా ఉండి నచ్చితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.